హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి అందాలను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత గ్రీనరీ ఉంది, తాటి చెట్లు, చుట్టూ గుట్టలు. ఈ గుట్టల మధ్య ఒక అద్భుతం ఉందండి, వాటర్ ఫాల్స్. రైనీ సీజన్ కదా, చాలా అద్భుతంగా వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాయి. మేము మొన్న విలేజ్కి వెళ్ళాము దసరా రోజు. సో మా పిల్లల్ని తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి. వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఈ వాటర్ వస్తున్నాయి చూడండి. ఇవి రైనీ సీజన్లో అసలు రాళ్ల మధ్యలో నుంచి వస్తాయండి. చాలా నీట్గా ఉంటాయి వాటర్ కూడా, చాలా ఫ్రెష్ వాటర్. ఈ వ్యూ చూడండి, ఎక్కడో కాదండి, ఇది చాలా నియర్ మనకి హైదరాబాద్కి జస్ట్ 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మా విలేజ్ నేమ్ బోడకొండ అండి. ఇది మంచాల్ మండల్ వస్తుంది, నియర్ ఐబీపీ ఇబ్రహీంపట్నము. సో మా ఫ్రెండ్తో వెళ్ళాను. మేము శారీ కట్టుకొని వెళ్ళాము కదా, సో కొంచెం మేము వాటర్లో ఎంజాయ్ చేయలేకపోయాము. అందుకే కొంచెము అక్కడే ఏదో వాటర్లో అలా తడిసినట్టు. నెక్స్ట్ మా చిల్డ్రన్స్ చూడండి, ఇక్కడ మా చెల్లె వాళ్ళ పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, మా పాప, మా బాబు అందరూ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జారుడు బండలాగా ఉంటుంది కానీ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. పిల్లలు చాలా మంచిగా ఆడుకోవచ్చు అన్నమాట. అక్కడ కింద ఏమో డౌన్ ఉంటుంది, అంటే గుంతలాగా ఉంటుంది. అక్కడ కూర్చొని ఇలా కిందికి జారొచ్చు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కొంచెం అన్నోన్ పర్సన్స్, కొత్తగా వచ్చిన వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏ గుంత ఉంటుందో, ఎక్కడ జారుతుందో, ఎక్కడ లోయ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా. సో ఇక్కడికి మా పిల్లలు చూడండి ఇలా పుష్ చేసుకుంటున్నారు. అదేదో ప్రమాదం కాదండి, కింద అంటే డౌన్లోకి వెళ్ళడానికి వాళ్ళు జారట్లేదని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మేము అక్కడే ఉన్నాము పిల్లల పక్కనే. అండ్ మా బాబు చూడండి, ఇక్కడ ఎంత వాటర్ అనేటివి కిందికి ఫ్లో అవుతూ వెళ్తున్నాయి కదా. సో ఆ వాటర్ అనేటివి ఎక్కడికి వెళ్తున్నాయంటే కింద చెక్ డ్యామ్ కట్టారు. ఇంకా వాటర్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. ఈ వాటర్ అనేది చెక్ డ్యామ్లో నిండి మనకు సమ్మర్ సీజన్లో వాటర్ని రైతులు పొలాలకి యూజ్ చేసుకుంటారండి. బోర్లో ఇంకిపోదన్నమాట. మా నియర్ బై మా పొలాలలో ఉన్న బోర్లలో వాటర్ అలానే ఉంటుంది, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అవుతుంది ఈ చెక్ డ్యామ్ వల్ల. చూడండి మా పిల్లలు, మా చెల్లె పాప, మా పాప ఎంత హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇదేదో స్విమ్మింగ్ పూల్ కాదండో, ఇదేంటంటే చెక్ డ్యామ్. ఇప్పుడు ఇందాక నేను పైన ఫాల్స్ చూపించాను కదా, అక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఇది మినిమం 20 కొలన లోతు ఉంటుందండి. ఇది చాలా లోతు ఉంటుంది. మా పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకున్నారు కాబట్టి చాలా బాగా చేయగలుగుతున్నారు ఇక్కడ. కానీ అన్నోన్ ఎవరైతే స్విమ్మింగ్ రాదో వాళ్ళు మాత్రం ఇక్కడ వెళ్ళకూడదు. అండ్ చాలా మంచి లొకేషన్ అండి, చాలా బాగుంటుంది. పాతకాలంలో మా తాతయ్య వాళ్ళు అనేది మాకు జ్వరం వచ్చినప్పుడు ఇక్కడ ఈ వాటర్ తాగితే ఫీవర్ తగ్గిపోయేదంట. అంత పవర్ఫుల్ వాటర్ ఇవి. అండ్ చూడండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా మా విలేజ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మేము నేచర్కి చాలా దగ్గరగా పెరిగాం కాబట్టి నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. సో మనం ఎక్కడెక్కడో దూరం వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటూ ఇలాంటి వ్యూ చూడాలనుకుంటాం కదా, కానీ ఇది చాలా నియర్ అండి. హైదరాబాద్కి జస్ట్ 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మా విలేజ్.